స్లగ్ నేమ్ జయం చైల్డ్ ఆర్టిస్ట్. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా గుర్తుందా? హీరోగా నితిన్కు, హీరోయిన్గా సదాకు ఎంత పేరు తెచ్చిందో శ్వేతా యామినికి కూడా అంతే క్రేజ్ తెచ్చింది. ఇంతకీ శ్వేత ఎవరనేగా మీ డౌట్? అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. జయం మూవీలో సదాను ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ హంగామా చేసిన అమ్మాయి పేరే శ్వేతా యామిని. అక్షరాలను తిరగరాస్తూ అక్క నీకు మలేరియా వచ్చిందని ఏడిపిస్తూ ఎప్పుడూ తోడుగా ఉండి ప్రేమలో సాయం చేసే చెల్లి పాత్రలో శ్వేత మంచి మార్కులే కొట్టేసింది. ఇంతకీ యామిని మరెవరో కాదు, ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే. తల్లి అందించిన ప్రోత్సాహంతో తొలి సినిమాలోనే తన అమాయకపుడు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలనటిగా జయం సినిమాకు నంది అవార్డు కూడా సాధించింది. కట్ చేస్తే ఇప్పుడు శ్వేతా యామిని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. జయం తర్వాత ఆఫర్లు వచ్చినా అంగీకరించకుండా చదువుపై దృష్టి పెట్టిన యామిని హైదరాబాద్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసింది. యుఎస్ కంపెనీలో జాబ్ కొట్టేసింది. అయితే జయం తర్వాత ఆమెకు 10th క్లాస్ మూవీలో నటించాలని ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిందట. చదువుకు ఆటంకం కలగడం ఇష్టం లేదని పైకి చెప్పినా దాని వెనుక వేరే కారణాలు లేకపోలేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. 10th క్లాస్ మూవీలో స్క్రిప్ట్ సహా కొన్ని సీన్లలో నటించేందుకు ఇష్టం లేకే ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు పుకార్లు వచ్చాయి. అంతేకాదు నచ్చావులే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కూడా శ్వేతా పేరెంట్స్ను అడిగితే వారు ఒప్పుకోలేదు. అసలు ఇక సినిమాల్లోకి పంపే ఉద్దేశమే లేదని సున్నితంగా చెప్పేశారు. అందుకే శ్వేత మళ్ళీ కెమెరా ముందుకు రాలేదు. కానీ అదే సమయంలో తేజ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఈలోగా తేజకు కుదరకపోవడం, శ్వేత కూడా చదువులో బిజీగా మారడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇదండి మన జయం మూవీ బాలనటి శ్వేతా యామినికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.